శ్రీగురు చరిత్ర అధ్యాయం 21. ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం గురుభ్యో నమః. యోగిపుంగవుడు నామధారకుడికి ఇంకా ఇలా చెప్పసాగాడు. పెద్ద కుమారుని శవాన్ని తీసుకువెళుతున్న శాంతాదేవితో బ్రహ్మచారి ఇలా అంటున్నాడు. అమ్మా, నీవు దుఃఖించకు. పుట్టిన వారికి గిట్టుట తప్పదు కదా. మరి నీ పుత్రుడు గురించి ఇంతగా ఎందుకు దుఃఖిస్తున్నావు? పూర్వజన్మలో నీవెవరివో చెప్పగలవా? పూర్వజన్మలో ఇతడు ఎందరికి వెడ్డడై ఎందరి తల్లులను ఏడిపించాడో తెలుసా నీకు అని ఆమెకు హితబోధ చేయడం ప్రారంభించాడు. శాంతాదేవి ఆ బ్రహ్మచారికి నమస్కరిస్తూ, మహాత్మా, నా మీద ఎంతో ప్రేమతో తత్వోపదేశం చేశారు, చాలా మంచిది. కానీ నా పుత్రుడిని మాత్రం నేను వదులుకోలేకున్నాను. శ్రీగురుడు నాకు వరం ఇచ్చాడు. ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా ఉపేక్షిస్తున్నాడు? నా పుత్రుడు చిరంజీవిగా ఉంటాడని ఆయన దీవించాడు. ఆ భగవంతుడే ఇచ్చిన ఈ ఫలం ఎందుకు రాలిపోవాలి? ఆయన కీర్తి వ్యాప్తి చెందేలా నా దేహాన్ని కూడా శ్రీగురుడికే సమర్పించుకుంటాను అని అంది. ఆమె మాటలు విన్న బ్రహ్మచారి, అయితే ఇక్కడ ఉండి బాధపడడం ఎందుకు? నీకెక్కడ వరాన్ని ఇచ్చారో అక్కడ నీ పుత్రుడి శవాన్ని తీసుకుని వెళ్ళి ఆయన్ని అడుగు అని ఆమెకు ఉపదేశించాడు. ఆమె అందుకు అంగీకరిస్తూ పంచనదీ సంగమంలోని మేడి చెట్టు వద్ద ఉంటున్న శ్రీగురుడి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆమె శ్రీగురు పాదాల మీద పడి తలను కొట్టుకోసాగింది. ఆమె తల నుండి రక్తం కారి పాదుకలు తడిసిపోయాయి. సూర్యాస్తమయం కావచ్చినా ఆమెతో వచ్చిన బ్రాహ్మణులంతా అంత్యక్రియలకు సమయం మించిపోతుందని గగ్గోలు పెట్టినా ఆమె శవాన్ని ఎవరికీ ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణులు చేసేదేమీ లేక, ఇక రాత్రి కావస్తుంది, మనందరం ఇళ్లకు వెళ్ళి తెల్లవారేక వచ్చి శవానికి అంత్యక్రియలు చేద్దాం, రేపటి రోజైనా ఆమె శవాన్ని అప్పగిస్తుంది అని అనుకుని అందరూ వెళ్ళిపోయారు. శవంతో పాటు తల్లిదండ్రులిద్దరూ శ్రీగురుని సన్నిధానంలో ఆ రాత్రి ఉండిపోయారు. ఆమె పుత్రుడు చనిపోయాక ముందు నుంచి నిద్రహారాలు లేని ఆమెకు మూడవ జామున మగత నిద్ర పట్టింది. ఆ నిద్రలో శ్రీగురుడు కలలో కనిపించారు. ఆయన పులితోలు, విభూతి, జడలు, రుద్రాక్షమాలలు ధరించిన యోగదండ త్రిశూలధారి, మహా తేజోరాశి అయిన ఒక దివ్య పురుషునిలా కనిపించారు. ఆయన మేడి చెట్టు దగ్గర వీరి వద్దకు వచ్చి, అమ్మా, నన్ను ఎందుకు నిష్కారణంగా నిందిస్తున్నావు? నీ బిడ్డకు ఏమైంది? నేను నీ కుమారునికి చికిత్స చేస్తాను అని ఆమెకు అభయమిచ్చి శ్రీగురువు ఆ చనిపోయిన పిల్లవాడి మీద విభూతి రాసి ఆ పిల్లవాడి ముక్కులో గాలిని ఊది, అమ్మా, నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయిన ప్రాణవాయువును మళ్ళీ పంపించాను, ఇక నీవు దుఃఖించకు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శాంతాదేవి ఉలిక్కిపడి నిద్ర నుండి లేచి, ఏమిటి వింతకల? చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు? నా దుస్థితి ఇలా ఉంటే శ్రీగురుడు ఏమి చేయగలరు అనుకుని శవాన్ని చూసేసరికి కదలడం ప్రారంభించింది. అది గమనించిన శాంతాదేవి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది. ఆ పిల్లవాడు అప్పుడే నిద్ర నుండి లేచిన వాడి వలె, అమ్మ, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె వెంటనే భర్తను లేపి జరిగినదంతా చెప్పింది. అతడు ఇదంతా సమర్థ సద్గురు కటాక్షమని ఎంతో ఆనందపడ్డాడు. తర్వాత మేడి చెట్టుకు ప్రదక్షిణ చేసి శ్రీగురు పాదుకలకు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురుని అనేక రీతుల స్తోత్రాలు చేశారు. కల్పవృక్షమైన మేడి చెట్టును మంత్రజలముతో అభిషేకించి అక్కడ దీపాలు వెలిగించారు. పరమశివుని యథాశక్తిగా సమీపత్రాలతో, పుష్పాలతో, శ్రద్ధాభక్తులతో పూజించారు. అలా ఆ రోజు రాత్రంతా శ్రీగురుని సేవిస్తూ గడిపారు. సూర్యోదయం అయిన తరువాత గ్రామము నుండి బ్రాహ్మణులు శవానికి అంత్యక్రియలు చేయడానికి వచ్చారు. వారందరూ జీవించి ఉన్న కుమారుని చూసి ఆశ్చర్యపోయి శ్రీగురుని మహిమను తలుచుకున్నారు. కొన్నాళ్లకు ఆ పిల్లవాడు విద్యాపారంగతుడు అయ్యాడు. దీర్ఘాయువుగా జీవించాడు. నామధారక, ఈ క్షేత్ర మహిమను ఏమని వర్ణించమంటావు? అక్కడి మేడి చెట్టులో శ్రీగురుడు నిత్య నివాసం ఉంటున్నాడు. అక్కడ శ్రీగురుడు నిత్య నివాసం ఉంటున్నాడు. అక్కడ భక్తితో ఆయన్ను సేవించుకుంటే వారు నీకున్న కోరికలన్నీ తీరుతాయి. అందుకే అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అనటంలో సందేహం లేదు అని యోగిపుంగవుడు చెప్పాడు. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః.